చదవగా పోదాం పరి వామ్మో మహాపత్రిక. నువ్వు నిజంగా డమ్మివి కాకపోతే ఆ పని చెయ్యి. ఎవరంటుర్రు? ఇగో గోషామాల్ కోల్లాగా రాజాసింగ్ అంటుండు. బీజేపీ చీఫ్కు రాజాసింగ్ సవాల్. హబ్బరకొండ ఇక నీ దండం పెడితే. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక కథ తీసుకుంటే నువ్వు డమ్మీవి కాకపోతే ఏమన్నాడు పిల్ల? నువ్వు నిజంగా డమ్మీవి కాకపోతే ఆ పని చెయ్యి. రాజాసింగ్ ఇప్పుడు ఎవరు అంటుండు? బీజేపీ పెబ్బ, రాష్ట్ర బీజేపీ పెబ్బ రామచంద్రరావుకు ఇప్పుడు సవాల్ చేసినట్టే ఆయనే. మొత్తానికి రామచంద్రరావును ఇప్పుడు ఇరికించినట్టే ఎవరు? రాజాసింగ్. ఎట్లా తాత, ఎందుకు ఇరికించిండు, ఏం చేసే, ఏం కథ అంటే ఇక ఆ పెద్ద మనిషి కదా ఓవైసీ కోయగా ఉండే కదా, వీళ్ళు ఏదో సల్కం చెరువుల ఫాతిమా కాలేజ్ అని కట్టిరు. ఈ ఫాతిమా కాలేజీని మరి హైడ్రా ఎందుకు ఓర చూపు చూస్తుంది? అందరికో న్యాయం, వీళ్ళకో న్యాయమా? పేదోనికి ఓ న్యాయము, పెద్దోనికి ఓ న్యాయమా? ఇప్పుడు బీఆర్ఎస్ కోయాగలు కాంగ్రెస్ కోయాగలు నిన్న ఏమన్నాయి? డమ్మీ. నువ్వేమన్నావు? నేను డమ్మీని కాదు, నన్ను డమ్మీ అన్నోళ్లకు డాడీనైతా అని నువ్వు అన్నావు. ఇక ఇప్పుడు నీ డాడీ సంగతి ఏందో ఇప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు ఎదుర్కొంటావో. ఈ ఫాతిమా కాలేజీని ఒకప్పుడు నిన్న మొన్న ఫాతిమా కాలేజీని ఊలగొట్టాలంటే హైదరాబాద్లో ఏమనుకొచ్చిర్రు? అరే ఇక అలా కొంతమంది పేద విద్యార్థులు చదువుకుంటారు కదా, దాన్ని ఉచితార్థంగా ఇప్పుడే నడవంతరంగా కూలగొడితే ఎట్లా అని జర్రంతా వెనక ముందు ఈ రకంగా చేసిర్రు అనేది కథ నడిచింది. ఇప్పుడు నువ్వు నిజంగా దమ్ము ఉన్నోడవైతే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఓవైసీది ఆ ఫాతిమా కాలేజీని కుప్పకూల్చాలి. అప్పుడు నువ్వు డమ్మీ అన్నోళ్లకు డాడీవి అవుతావు అని ఇప్పుడు రాజాసింగ్ ఇరుకున పెట్టిండులా రామచంద్రరావును. ఇప్పుడు రామచంద్రరావు ఏం ఆలోచన చెయ్యాలి? రాజాసింగ్ మాట పట్టుకొని రాజాసింగ్ మాటకు కట్టుబడి నేను ఇప్పుడు ఫాతిమా కాలేజీని కథం పట్టియాలనా? కథం పట్టిస్తేందుకు ఒత్తిడి తీసుకురావాలనా? లేకపోతే ఇక నేను కూడా మునుపటి అధ్యక్షుని లెక్కనే సప్పుడు కాకుండా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలనా? ఏం చేయాలరా దేవుడా అని పాపం ఇప్పుడు రామచంద్రరావుకు నిద్ర పడతలేదటనుల్లా. ఎందుకంటే ఇప్పుడు గోషామాల్ కోల్లాగా రాజాసింగ్ ఈ రకంగా పెద్ద మనిషిని ఇరుకున పెట్టిండు. నువ్వు దమ్మున్నోడవైతే, నువ్వు నిజంగా దమ్మున్నోడవైతే ఈ పని చెయ్యి. ఏది? ఫాతిమా కాలేజీని నువ్వు కథం పట్టి అక్రమంగా సర్కం చెరువులో అక్రమంగా నిర్మించబడ్డ ఫాతిమా కాలేజీని నువ్వు కథం పట్టించి డమ్మీ అన్నోళ్లకు నువ్వు డాడీవి అని నిరూపించుకో అని ఇప్పుడు రాజాసింగ్ ఇరుకన పెట్టిండు. ఇక మరి కిషన్ రెడ్డి కోడియాగ లెక్కనే ఈ కోడియాగ మరి వెనక ముందు గంగెత్తు లేక తలకాయ ఊపుకుంటా తిరుగుతుందా? లేకపోతే ఐసికి తైసి అని ఎంతవరకైనా పురేస్తా అని సిటికెలేసి రంకెలు కొట్టి ఫాతిమా కాలేజీని ఊరగొట్టిస్తుందా అనేది మనం చూద్దాం ముందు. మొత్తానికి రాజాసింగ్ రామచంద్రరావును మాత్రము ఈ రకంగా ఇరికిచ్చిండుల్లా. పాపం పెద్ద మనిషికి మరి ఇక ఎటనో ఏవో నిద్ర పడుతుందో పడతలేదో. ఇంకా ఈ కోయిలా కథ ఇట్లా ఉంది. ఇక ఈ కోయిలా ఏమనుకు వస్తుంది? సీఎంను గోకుడు